రాజేష్ గారు ఏం సొగ్గడా తెగ డిస్కస్ చేస్తున్నారు? ఏముంది సార్ మామూలే. సింగిల్ టీ సార్. ఏంటి విషయాలు? ఏమి మొన్న అమెరికా సంబంధం ఒకటి వచ్చింది. ఏంటి సార్ అమెరికన్స్ ఇండియన్ సంబంధం చూస్తుంటే మీకు అమెరికా సంబంధమా? ఇంతకీ ఏమన్నారు? అది అమెరికాలో ఉన్న పల్లెటూరులో పుట్టిందా, అది అమెరికాలో ఉన్న సిటీలో పుట్టిందా, దానికి నాలాగే ఏమైనా ఫ్లాష్ బ్యాక్లు ఉన్నాయా అని ఆలోచిస్తాను. అన్నా ఏ జన్మలో ఏ పాపం చేసుకున్నాడు? ఇదిగో 10. 10 గిట్టుబాటు కాదన్నా. నువ్వేం పెట్టుబడి పెట్టినావా? మన ఇద్దరి మధ్యన ఉన్న అనుబంధమే పెద్ద పెట్టుబడి అన్నా. ఈ రోజు చాలా స్పెషల్ ఖర్చు ఉంది. టీ 100. అవునన్నా. మార్నింగ్ షో మెగాస్టార్ సినిమాకి వెళ్ళాలి. మధ్యాహ్నం మధ్యాహ్నాలో మటన్ బిర్యానీ తినాలి. చార్మినార్ దగ్గరికి వెళ్ళి మిఠా పాన్ తినాలి. టీ 100. తీసుకో. థ్యాంక్స్. మళ్ళీ వస్తా. ఈ అన్నదమ్ముల అనుబంధం ఏంటండి? అర్థం కావడం లేదు. రక్త సంబంధమా? పవిత్ర బంధమా? చిత్ర బంధమా? నహి నహి నహి. పెళ్లి కళ వచ్చేసిందే బాలా. పల్లకి వీడి పాట వింటే గుర్తొచ్చింది. మీ రెండో భార్యని ఎందుకు వదిలేశారో తర్వాత చెప్తాన్నారు. చెప్పండి సార్. ఆ విషయం తెలుసుకోవాలని ఎంతో ఆతృతగా ఉంది. చెప్పండి సార్. చెప్తాను. ఫస్ట్ పల్లెటూరు అమ్మాయి బెల్లం ముక్క దెబ్బ తిన్నాక ఈసారి సిటీకి షిఫ్ట్ అయ్యాను. సిటీ అమ్మాయిని చేసుకున్నాను. ఇద్దరం 1 సంవత్సరం చిలకా గోరింకల్లా కాపురం చేశాం. నా కాయ కష్టం ఫలించి ఆ అమ్మాయి కడుపు వచ్చింది. పుట్టింటికి వెళ్ళింది. మగపిల్లాడు పుట్టాడని కబురు వచ్చింది. అబ్బాయిని చూసుకోవడానికి అత్తింటికి వెళ్ళా. అప్పుడు తెలిసింది ఇది కళ్ళు మాత్రం సేమ్ నా కళ్ళే. ఏం కాదు, నీవి ఏను కళ్ళలా చిన్నగా ఉంటాయి. బాబు కళ్ళు చూడండి విశాలంగా, అంతా నా పోలికే. ఏ మాట కాబట్టి చెప్పాలి. వీడి ముక్కు మాత్రం కోటేరులా సేమ్ నా ముక్కే. ఏం కాదు, మీది దొబ్బ ముక్కు. బాబు ముక్కు సంపెంగ మొగ్గలా అందంగా నాలాగే ఉంది. ఓకే ఓకే. ఈ మూతి మాత్రం సేమ్ నా మూతే. మీది పెడతనోరు. బాబు నోరు సున్నాలా అందంగా నాలాగే ఉంది. చూడ అవి నావే. పోనీ ఆ చీక్స్ అవి కూడా నావే. నేను మొత్తం నీ పోలికేనా? నా పోలికేం లేదా? అవును, మొత్తం నా పోలిక ఉంది కాబట్టి నా పోలికని చెప్తున్నాను. ఇదిగా ఒకటి చూపిస్తా. అది మాత్రం నా పోలిక కాదని నాకు వీల్లేదు. అసలు నీ పోలిక కాదు, మరిద్దరిని పుట్టించిన బ్రహ్మదేవుడు కూడా ఒప్పుకుంటాడు నా పోలికని. అదేమో గానిండి, ఆ పక్కనున్న పుట్టుమచ్చ మాత్రం అచ్చమ్మ బావ పోలికే. అదే జరిగింది. అప్పటి నుంచి పుట్టుమచ్చ కనబడించాలి. నాకు ఒళ్ళు మండిపోద్ది. రేయ్ సారీ చల్లగా ఏదైనా జల్దీ లేవు. అలాగే సార్. హాయ్ విజయ్. అదేంట్రా ఇలా అయిపోయాడు? ఎప్పుడు ఫ్రెష్ గా నీట్ గా ఉండేవాడు. మొన్న మధ్యనే మ్యారేజ్ కూడా అయింది. ఆడు నాట అయిపోయి. కాకపోతే రివర్స్ గేరు. నేను నా ముగ్గురు పిల్లలు వదిలేసినట్టే ఈడి పిల్లలు ఈయన వదిలేసి విడాకులు కావాలని నోటీసు పంపించిందట. విడాకులా? విడాకులు ఎందుకు? మనోడి దగ్గర విషయం అట ఏవో కారణాలు చెప్పి 3 నెలల నుంచి, అందుకనే ఏవో కారణాలు చెప్పి విడాకులు కావాలని నోటీసు పంపించింది.